స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మామూలుగా ఆడవాళ్ళు లేనిదే సృష్టే లేదు అంటూ ఉంటారు. సృష్టికి మూలమే ఆడవాళ్ళని అంటూ ఉంటారు. కానీ ఎక్కువగా ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణమే అబార్షన్లు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అని తెలిసిన తర్వాత వదిలేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఇలాంటివన్నీ రకరకాల విషయాలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అసలు ఎన్నెన్నో పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా వివరించడం జరిగిందని చెప్తూ ఉంటారు. మరి అంత గొప్ప స్థానం ఉండి, అంత గొప్ప వివరణ పురాణాల్లోనే ఉన్న స్త్రీ గురించి అసలు మనం మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుకోవచ్చు? ఎందుకు ఇక్కడతో ఆపేద్దామనే ఆలోచన వస్తుందంటారు? ప్రజలు అక్కడ చెప్పిన వివరణ నుంచి దూరం అయిపోయారు తల్లి. అదే స్త్రీని సృష్టికి కారణమన్న మీరు అంత స్త్రీని దేవతాశక్తిగా చూస్తున్న మనము ఇప్పుడు అలా చూడట్లేదు. ఎవరైనా చూస్తున్నారా? మీరే అన్నారు స్త్రీ అని తెలిసే గానీ అబార్షన్ చేస్తున్నారన్న ఉద్దేశం. అది మనుషుల్లో పుట్టినటువంటి ఒకానొక ధోరణే తప్ప దానికి మన శాస్త్రాలకి, పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ వివరణకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ జనాలు డీవియేట్ అవ్వటం వల్ల, వాళ్ళు వేరే వేరే ఆకర్షణలకు పొందిపోవటం వల్ల ఇలా జరుగుతుంది తప్ప దీనికి ఈ శాస్త్రాల్లో ఉండేదానికి సంబంధం లేదు. వీళ్ళని మళ్ళీ మన వైభవానికి తీసుకొని రావాలంటే వాళ్ళకి మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి స్త్రీల గురించి వైభవం కానీ, స్త్రీలు ఎంత గొప్ప ఔన్నత్యంగా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు ఎలా స్త్రీలు పురుషులకు సంస్కారం నేర్పించేవారు, చిన్నప్పటి నుంచే ఆ సంస్కారం స్త్రీల దగ్గర నుంచే మాతృదేవో భవ లాంటి విషయాలన్నీ మనం చెప్పగలిగితే వాళ్ళని ఖచ్చితంగా పునర్వైభవాన్ని పొందొచ్చు. కానీ పునర్వైభవాన్ని పొందేటువంటి వ్యవస్థ దాదాపు పోయింది. విద్యా వ్యవస్థలో మనకు ఆ విషయాలు లేవు కదమ్మా. ఆ విద్యా వ్యవస్థలోనూ లేవు, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పబడేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఉద్యోగం అని, వ్యవస్థ అని చాలా మారిపోయాయి. ఈ మారిపోవటంతో వాళ్ళు పెరిగేటువంటి కల్చరు మారిపోయింది. ఆ కల్చర్ మారిపోవటంతోనే ఇటువంటి విషయాలు, దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్నపిల్లలు పుట్టేగానే ఇంకా మీరు యాడ్ చేయింది ఒకటి ఉంది. ఆడపిల్లని తెలిసినా ఒకవేళ అబార్షన్ ఇబ్బంది అవుతుందని చెప్పి పుట్టిన తర్వాత వదిలేస్తారు చెత్త కుప్పల్లో. అది నేను ఆల్రెడీ మెన్షన్ చేశారా? సో అలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే అదంతా డీవియేట్ అవుతున్నారు, వారు కల్చర్ నుంచి దూరంగా పెరుగుతున్నారు. ఆ దూరంగా పెరగటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క విషయం గురించి అక్కడ ఆల్రెడీ ఉండడం జరిగింది. దాని గురించి ఇది వాస్తవం అని చెప్పడం జరిగింది అంటూ ఉంటారు కదా. ఈ అబార్షన్లు, ఈ పిల్లల్ని వదిలేయటాలు, అంటే ఆడపిల్ల అని చెప్పి ప్రత్యేకించి ఆడవాళ్ళ విషయానికే వస్తే వీటిపైన ఏదైనా వివరణ అనేది ఇవ్వడం జరిగిందా అండి? సనాతన ధర్మంలో ఇలా కుత్సితమైన విషయాలు ఉండవు తల్లి. ఇదంతా అది దురాచారం అనాలి, దీన్ని దురాచారం అనాలి. ఇలాంటి దురాచారాలు నిజంగా సనాతన ధర్మం చెబితే మనం ఆ సనాతన ధర్మాన్ని వదిలేయటం చాలా మంచిది. అంటే దీని గురించి చెప్పడము అంటే ఇది తప్పు, ఇలా చేస్తే గనక ఇలాంటి అంటే విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలా ఏమైనా కూడా వివరించడం జరుగుతుందేమో కదా? లేదు తల్లి, భారతంలో ఒక్కసారి ఇలాంటి సంఘటన ఉంది, మహాభారతంలో. అది దుర్యోధనుడు పుట్టినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు, వీడు చాలా చెడ్డవాడు, వీడిని వదిలేస్తే నీ వంశం బతుకుతుంది అని చెప్పి. ఒక్క సందర్భం తప్ప ఇతిహాసాల్లో ఇలా బిడ్డల్ని వదిలేయండి, ప్రత్యేకించి స్త్రీలను వదిలేసేయండి, వాళ్ళు పెరిగి పెద్దదైతే మనకు విపత్తును తెస్తారనేటువంటి సందర్భాలు ఈ భారతంలో ఈ ధృతరాష్ట్రుడి సందర్భం తప్ప మిగతా ఎక్కడా లేవు తల్లి. ఇవన్నీ ఇదే ఇలా వదిలేస్తారు. దీన్ని మళ్ళీ మన కల్చర్కి తీసుకొస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఇటువంటి దురాచార సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశమే అటువంటి ప్రశ్నలు మనల్ని పుట్టిస్తున్నాయి. అంతే కదమ్మా. ఇప్పుడు ఆ బిడ్డ కడుపులో ఉంది ఆడపిల్ల, ఆ ఆడపిల్ల కడుపులో ఉందని చెప్పి ఆ ఆడపిల్లని అబార్షన్ రూపంలోనో లేదా బయటకు వచ్చాక చెత్త కుప్పల్లో వదిలేయటమో అనే దాన్ని మళ్ళీ సంస్కృతికి లింక్ చేస్తున్నారంటే అప్పుడు ఈ సంస్కృతి కూడా చెడిపోవాలనే ఉద్దేశమో లేదా ఈ సంస్కృతి కూడా చెడిపోయిందనే ఉద్దేశంలోనే కదా ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. అందుకోసం సంస్కృతిలో ఏ రోజు ఇటువంటి దురాచారాలు ఉండవు. ఆ దురాచారాలు వాళ్ళు వేరే వైపుకు వెళ్ళటం వల్ల అటువంటి దురాచారాలు వచ్చాయి తప్ప ఆ దురాచారాలని తగ్గించడం కోసం ఇప్పుడు దాదాపు తగ్గాయని అనుకోవాలి అటువంటివి.
ఇప్పుడు అంటే తగ్గాయి అంటే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనే భావన వచ్చింది అనా మీ ఉద్దేశం? ఆ భావన మొదటి నుంచి ఉండేది. ఆ హ్మ్. భావన తగ్గిపోయింది. ఎందుకంటే మీకు ఇంట్లో విద్యా బోధన జరగట్లేదు. మీకు స్కూల్లో చెప్పిన విషయాల కంటే మీ అమ్మమ్మ గారు నేర్పించిన కథలు ఎప్పటికీ గుర్తుంటాయి. అవును. ఆ కథలు ఇప్పుడు చెప్పబడేటువంటి వ్యవస్థ పోగొట్టింది. హ్మ్. ఆ వ్యవస్థ మళ్ళీ వస్తే ఖచ్చితంగా మీకు అమ్మాయి పుట్టిందంటే మీ అమ్మాయి మహాలక్ష్మి అనే భావనతోనే మీరు నిరంతరం పెరుగుతారు. హ్మ్. మీ మహాలక్ష్మి అమ్మవారే లేదా పార్వతీదేవో మీ ఇంట్లో పెరుగుతుందనే భావన నిరంతరం ఉంటే హ్మ్. ఆ అమ్మాయిని పెంచేటువంటి విధానం కూడా మీలో మార్పు ఉంటుంది. ఆ అమ్మాయిని చాలా విలువలతో పెంచుతారు. చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఆ! కానీ ఇప్పుడు ఆ భావన పోగొట్టుకొని హ్మ్. వేరే విధంగా బ్రతుకుతున్నప్పుడు ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఇవ్వట్లేదు. సరైన నైతికత మనం వారికి ఇవ్వట్లేదు. ఆ నైతికత ఇవ్వకపోవడంతోనే ఇటువంటి దురాచారాలన్నీ కారణమవుతున్నాయి తల్లి. ఓకే. అయితే ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగుపెట్టింది అనే భావన. అలానే భావిస్తాం. అవును. మరి ఆడపిల్ల మెట్టినింటికి పోతే మన ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయిందని భావించాలా? అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి ఐశ్వర్యం అనేది లోటు ఉంటుందని భావించాలా? ఎలా తీసుకోవచ్చు దాన్ని? లేదు తల్లి. ఆడపిల్ల వెళ్ళిపోయిందనే భావన కాదు. ఆడపిల్లని మరొక బాధ్యత కలిగిన వ్యక్తి చేతిలో పెట్టామనుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఈ తండ్రి బాధ్యతంతా పెంచటం వరకు. తర్వాత ఆ బాధ్యత మరొక వరుడి చేతిలో పెట్టి ఆ కన్యాదానం అని చేస్తారు. హ్మ్. కన్యాదానం చేయటంలో కూడా వారికి విశేష మోక్షం కూడా వస్తుందని చెప్పి శాస్త్రమే చెబుతుంది. హ్మ్. వారు మోక్షం కోసమే కన్యాదానం చేశారు. అవతల వీళ్ళకు మోక్షం వస్తుందని చెప్పి ఎవరికో కన్యాదానం చేసేయటం, వాళ్ళని వదిలించుకోవటం అన్న ఉద్దేశంలో వాళ్ళకక్కడ చెప్పలేదు. హ్మ్. వాళ్ళని అక్కడ ఆ అమ్మాయిని జాగ్రత్తగా పెంచటం కోసం, ఎందుకంటే వీళ్ళకి అప్పటికే 40, 50 దాటే ఉంటాయి వయస్సు. అప్పుడు ఈ అమ్మాయిని చూసుకోవటం కోసం ఈ అమ్మాయికి అన్ని రకాల వ్యవహారాలు చూసుకోవాలంటే కష్టమవుతుంది. హ్మ్. అందుకు ఒక రకమైన బంధం అవసరం. ఎందుకంటే ఆ శరీరానికి తగ్గట్టుగా వచ్చేటువంటి వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అవన్నీ అవతలికి తగ్గట్టుగా వరుడికి అందించటం కోసం ఈ కన్యాదానం అనే వ్యవస్థ చేసి అప్పుడు ఈ తండ్రి అనే బాధ్యత నుంచి వరుడికి అప్పచెప్తారు. ఓకే. అది బాధ్యతే తప్ప ఎటువంటిది వదిలించుకోవాలన్న ఉద్దేశంలో కాదు. అలాగే మహాలక్ష్మి అన్న ఉద్దేశం ఏంటంటే అప్పటికి మహాలక్ష్మి వెళ్ళిపోదు. హ్మ్. మహాలక్ష్మి అప్పటికే 20 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లోనే ఉంది. హ్మ్. ఆ 20 ఏళ్లుగా ఉన్న మహాలక్ష్మి అలాగే ఉంటుంది. హ్మ్. కానీ ఆవిడ శరీర రూపంలో వేరే ఇంటిలోకి వెళ్ళిపోతుంది గానీ పుట్టింటిగా ఆవిడకి ఎప్పటికీ ఆ బాధ్యత ఆ ఇంటిలో ఆ స్థానం ఉండనే ఉంటుంది తల్లి. హ్మ్. ధన్యవాదాలండి. నమస్కారం. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి